హలో యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు మనం మరువ మొక్క ప్రాపగేట్ చేయడం గురించి తెలుసుకుందాం. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేయటం అంటే, ఈ మరువ మొక్కకి అధిక వర్షాలు అలాగే బాగా చలి ఈ రెండు కూడా నష్టం కలుగజేస్తాయి. నష్టం ఎలా అంటే మొక్క ఎండిపోతుంటుంది. చాలామంది అనుకుంటారు ఒకసారి నాటుకుంటే ఇది ఎప్పటికీ ఉండిపోతుంది అనుకుంటారు. ఉండదు. అది దాని లైఫ్ టైము 1 or 2 ఇయర్స్, మ్యాక్సిమం 3 ఇయర్స్ తర్వాత పోతూ ఉంటుంది. అందుకని మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎప్పటికప్పుడు కొత్త మొక్కలు అందులోంచి డెవలప్ చేసుకోవాలి. అలా డెవలప్ చేసుకున్నప్పుడు ఎప్పుడు మన దొడ్డి నిండా పొదలుగా మరువం ఉంటుంది. చక్కగా చూసారు కదా, టబ్బు నిండా ఇలా అన్నమాట పెంచుకోవచ్చు. ఎన్ని టబ్స్ అన్నా పెట్టుకోవచ్చు. మరువం అంటే ఇష్టపడని ఆడవాళ్ళు ఉండరు కదా. ఎందుకంటున్నానంటే చూడండి, ఇది ఇలా ఎండిపోతుంది అన్నమాట. ఒకవైపు నుంచి ఇలా ఎండిపోతుంటుంది. సో ఇలా ఎండిపోయింది అంటే మనం గమనించుకోకపోతే కనుక మొత్తం పోతుంది. అందుకని తొందరగా దీన్ని తీసి రీపాట్ చేసుకోవాలి. రీపాట్ చేసుకోవడానికి చాలా సింపుల్ ప్రొసీజర్. దీనికి పెద్దగా ఎరువులు అవి కూడా ఇవ్వక్కర్లేదు. వచ్చే పురుగు అది కూడా తక్కువే. కాకపోతే ఎక్కువ నీళ్లు పడ్డప్పుడు కొమ్మలు ఆకులు కుళ్ళిపోతాయి. లేకపోతే అలా అని వాటర్ ఇవ్వకపోతేనేమో ఎండిపోతుంది. చలి ప్రధానంగా మంచు కురిసే టైం దీన్ని కొంచెం డ్యామేజ్ చేస్తుంది. అలాగే అధిక వర్షాలు కూడా డ్యామేజ్ చేస్తాయి. సమ్మర్లో బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం డిసెంబర్ ఎండ్కి వచ్చేసాం కదా. ఇప్పుడు నాటుకుంటే ఇది బతికి బట్ట కట్టడానికి ఒక 1 మంత్ పడుతుంది. ఈలోపు ఎండలు బాగా పెరుగుతాయి. ఎండల్లో ఇది బాగా వస్తుంది అనమాట. చాలా బాగా వస్తుంది. మల్లెలు, మరువం, కనకాంబరాలు, ఈ కదంబమాల చాలా బాగుంటుంది కదా. మనకి మల్లెలు వచ్చే టైంకి ఈ కనకాంబరాలు బాగానే వస్తాయి సీజన్ కాబట్టి. అలాగే ఇప్పుడు నాటుకున్న ఈ మరువం కూడా చక్కగా పెరిగి పొదలుగా 4-5 టబ్బుల్లో కనుక పెట్టుకోగలిగితే ప్రతిరోజు మనం దీన్ని కోసి పొలంలో వాడుకోవచ్చు అనమాట. సో అయితే దీన్ని ఎన్ని రకాలుగా ప్రాపగేట్ చేసుకోవచ్చు? దీన్ని 2 రకాలుగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. 3 రకాలుగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. కొమ్మలు కత్తిరించి పెట్టినా వస్తాయి. అలాగే ఇలా కొమ్మలు బాగా పొడవుగా వచ్చినప్పుడు ఆ కొమ్మల్ని మనం పక్కకి వంచి టబ్బులోనే పక్కన పెట్టి కొంచెం మట్టి వేసినా కొత్త మొక్కలు వస్తాయి. ఈ పెద్ద విశాలంగా ఉన్న టబ్లో పెట్టుకున్నట్లయితే ఈ సమ్మర్లో కాయలు వస్తాయి, పూలు కాయలు వస్తాయి. ఆ పూలు కాయలు వచ్చినప్పుడు చాలా సన్న ఇసుక రేణువులు లాంటి నల్ల గింజలు వస్తాయి. ఆ గింజలు టబ్బులోనే పడి మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి అన్నమాట. వెంటనే రావు, వాటి సీజన్ ప్రకారం కొత్త మొక్కలు వస్తాయి. సో ఇన్ని రకాలుగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. అయితే నేను మీకు ఇందులో మొలిచిన సన్నటి మొక్కలు కూడా చూపిస్తాను. మొక్కలు చూపించి అలాగే ఆల్రెడీ వచ్చి పెరిగిన మొక్కలు కూడా చూపిస్తాను. ఆ మొక్కలు తీసి పెట్టుకుందాము. అలాగే కొన్ని కొమ్మలు కట్ చేసి కూడా పెట్టుకుందాము. సాయిల్ ప్రిపరేషన్ ఎలాగుంటుందో చూపిస్తాను. ఓకే, అలాగే చూపించబోయే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టచ్ ద బెల్ ఐకాన్ సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి. పూలు మరం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? చాలామంది లైక్ చేస్తారు. కాకపోతే ఎక్కువ మంది చెప్పే ఇదేంటంటే మరువం చనిపోతోంది, నర్సరీ నుంచి తెచ్చిపెట్టిన మరువం కూడా చనిపోతోంది, సర్వైవ్ అవటం లేదు అని చెప్తున్నారు. చాలా సింపుల్ టిప్సే. జస్ట్ ఇప్పుడు నేను పెట్టి చూపిస్తాను కదా, అలా ఫాలో చేయండి. చక్కగా మరువం బతుకుతుంది. యాక్చువల్గా ఇది చెప్పాలంటే మన నక్షత్ర చామంతిలాగా మరువం కూడా మనకి మార్కెట్లో దొరకట్లే. ఇంతకుముందు ఇంత కట్టలు కట్టి మార్కెట్లో పూల మార్కెట్లో అమ్ముతూ ఉండేవాళ్ళు. సాయంత్రం అయ్యేటప్పటికి మంచి సువాసనతో అట్లా వెళ్తూ ఉంటే మరువం వాసన వస్తూ ఉండేది. ఇప్పుడు ఆ మరువం కమర్షియల్గా పెంచడం అనేది తగ్గిపోయింది. మనకి పూలల్లో కూడా ఈ లైన్ తోటకూర కొమ్మలేసి కడుతున్నారు కదా, సో అది పోయింది. పుదీనా కడుతున్నారు. మరువం అనేది కనుమరుగవుతోంది. సో మన పెరట్లో తప్పకుండా ఉండాల్సిన మొక్క ఈ మరువం. ఒకసారి చూసేద్దరు కానీ. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే ఈ లోపల సన్న మొక్కలు ఉంటాయి. ఇక్కడ గమనించండి, సన్నగా మొక్కలు ఉన్నాయి. ఈ సన్నటి మొక్కలు ఇప్పుడైతే క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. ఈ సన్న మొక్కలు ఇవన్నీ కూడా గింజలు పడి మొలిచిన మొక్కలు అన్నమాట, ఈ సన్న మొక్కలు. సో ఇవన్నీ పెరిగి మనకి పక్క నుంచి మొక్కలు వస్తాయి ఇట్లా.
ఇలా మొక్కలు పెరుగుతాయి. వీటిని తీసి మనం విడిగా నాటుకోవచ్చు. ఇలా చాలా మొక్కలు ఉంటాయి ఇందులో. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే మనం పెట్టిన మొక్కే అనుకుంటాం, కాదు. ఇలా తీగలు పాకి వచ్చే మొక్కలు ఉంటాయి, గింజలు పడి వచ్చే మొక్కలు కూడా ఉంటాయి. ఈ మొక్కలన్నీ ఇలా తీసుకొని మనం నాటుకోవచ్చు. ఇప్పుడు ఎలా నాటుకోవాలో చూద్దాం. అలాగే కొమ్మలు కూడా నాటి చూపిస్తాను. ఓకే, మరికొన్ని మొక్కలు కూడా తీసుకుందాము. ఎందుకంటే కొంచెం ఎక్కువగానే పెట్టాలనుకుంటున్నాను. కొనాలంటే చాలా ఖరీదైపోతున్నాయి ఇవి కూడాను. ప్లస్ పెద్ద పెద్ద ఆకులతో అంత సువాసన ఉండట్లేదు. ఎలా అవుతుందంటే రాను రాను మన దొడ్లో ఉన్నదాన్ని మనం పోగొట్టుకొని మళ్ళీ దాన్ని వెతుక్కోవటం అవుతుంది. చూసారు కదా, ఇవన్నీ నారు మొక్కలు. ఈ వేర్లు కనుక ఇవి కొత్తగా పెరుగుతున్న వేర్లు, తెల్లగా ఉంటాయి చూడండి. ఇవి ముదురు వేర్లు. మళ్ళీ నాటుకుంటే మళ్ళీ కొత్త వేర్లు వస్తాయి. ఓకే, ఇప్పుడు సాయిల్ మిక్చర్ ఎలా నాటుకోవాలో చూసేద్దాం. ఇక్కడ చూడండి, నేను ఒక వంతు నార్మల్ గార్డెన్ సాయిల్ తీసుకున్నాను, ఒక వంతు వర్మీ కంపోస్ట్ తీసుకున్నాను, అలాగే ఒక వంతు ఇసుక తీసుకున్నాను. ఎందుకంటే ఈ మరువం ఇసుకలోనే బాగా వస్తుంది, నల్ల మట్టిలో రాదు. ఒండ్రు మట్టిలో ఒక రకమైన ఒండ్రు మట్టిలో కాస్త వస్తుంది తప్పితే పోరస్గా ఉండాలి. సాయిల్ ఎప్పుడు కూడా లూజుగా ఉండాలి. ఎక్కువగా గరువు నేలల్లో ఈ మరువం అనేది బాగా వస్తుంది. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని మొక్కలకి ఇచ్చినట్టే అప్పుడప్పుడు మనం కాస్త లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ, కాస్తంత పేడ ఎరువు కానీ, కొంచెం వర్మీ కంపోస్ట్ కానీ ఇస్తే సరిపోతుంది. టైం టు టైం, నీరు ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. అలా చేసుకొని జాగ్రత్తగా నాటుకుంటే చక్కగా పెరుగుతుంది, పొదలుగా. ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి, తీగలు సాగుతాయి. లేకపోతే ఎండ పడకపోయినా ఈ మరువం తీగలు సాగుతుంది. అలాగే మనం కొయ్యకుండా వదిలేసినా కూడా తీగలు సాగుతుంది. కట్ చేసేస్తూ ఉంటే గుబురుగా పెరుగుతుంది. అంతకంటే ఇందులో పెద్ద ఇదేం లేదు. ఓకే, ఇలా కలుపుకున్నాక మన గార్డెన్ వేస్ట్ ఉంది కదా, నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు తెచ్చుకున్నప్పుడు వచ్చే వేస్ట్, ఆ వేస్ట్ వృధాగా పోనీయటం ఎందుకు, దీంట్లో పెట్టేసుకుందాం. కాస్త వెల్తిగా ఉంటే మళ్ళీ మనం ఎరువు వేయటానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. మొత్తం దీంతో నింపేసేస్తే మళ్ళీ ఎరువు వేసుకోవటానికి ప్లేస్ ఉండదు. చాలామందికి డౌట్ వస్తుంది, కింద ఏం పెట్టలేదని. హోల్స్ చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి. అది కాక మనం పోరస్ సాయిల్ వేస్తున్నాం కదా, ఎప్పటికప్పుడు వాటర్ డ్రైన్ అయిపోతుంది. వాటర్ అయితే నిలవ ఉండకూడదు. ఇలా ఓకే, ఇలా నింపేసేసుకోవాలి అన్నీను. ఇలా రెడీ చేసుకున్నాం కదా, రెడీ చేసుకున్నాక ఒక్కొక్క దాంట్లో ఒక మొక్కని నాటుకోవటమే. ఒకటా రెండా మొక్క. చూడండి, ఆల్రెడీ వీక్ అయిపోయినాయి. ఇప్పటికే చలి వల్ల వీక్ అయినాయి. ఇప్పుడు వీటిని తీసుకొని విడిగా పెట్టలేదనుకోండి, మొత్తం డ్యామేజ్ అవుతుంది. అందుకని ఓకే, ఒక మొక్క నుంచి బోలెడు మొక్కలు మనం తయారు చేసుకోవచ్చు. ఇలా
ఇప్పుడు కొమ్మ నాటి కూడా చూపిస్తాను. ఎలాంటి కొమ్మ తీసుకోవాలో గమనించండి. దీనికి వేర్లు లేవు, ముదురు కొమ్మ తీసుకోవాలి. ఒకవేళ మీకు మార్కెట్లో కనుక మీ మార్కెట్లో మరవం అమ్ముతున్నట్లయితే మీరు చెక్ చేసుకోండి. కట్టలు కట్టి అమ్ముతూ ఉంటారు, అమ్మేటప్పుడు చెక్ చేసుకోండి. ఇలా ముదురు కొమ్మలు ఉండాలి. ముదురు కొమ్మలు ఉంటే ఈజీగా బతుకుతాయి. ఒక్కొక్కసారి కొమ్మలకి సన్నగా వేర్లు కూడా కనిపిస్తాయి. అలా చెక్ చేసుకొని తీసుకోండి. తీసుకుంటే చక్కగా నాటుకుంటాయి. అలా కాకపోయినా సరే ఇలా ముదురు కొమ్మలు, ఏ రూటింగ్ హార్మోన్ అక్కర్లేదు, కేవలం ఇసుక కావాలి. ఇసుక పొడి పొడిగా ఉండాలి. నీళ్లు పోసినప్పుడు నీరు దిగిపోవాలి, తడి ఉండాలి, అట్ ద సేమ్ టైం నీరు దిగిపోవాలి. అలాంటప్పుడు ఈ మొక్కలు చక్కగా పెరుగుతాయి. కొంచెంగా నీళ్లు చల్లేయటమే, చక్కగా పెరుగుతాయి. వారం తిరిగేటప్పటికి మీకు ఈ మొక్కలు బాగా పెరుగుతాయి, చక్కగా వచ్చేస్తాయి. ఓకే, ఇది చాలా సింపుల్గా మీరు నాటేసుకోవచ్చు.